Hi children. Good morning. ఓకే, అయితే మొన్న మనము పొద్దున లేచి నైట్ పడుకున్నప్పటి నుండి పొద్దున లేచే వరకు వర్డ్స్ ని ఏమేమి అనాలో నేర్చుకున్నాం. అవునా అవునా నైట్ అయితే మీరు ఏం చేస్తారని చెప్పారు? పడుకుంటారు. పడుకోవడానికి ఇంగ్లీష్ లో ఏమనాలి? స్లీపింగ్. అవునా, మళ్ళీ పొద్దున లేస్తారు కదా, లేవడాన్ని ఏమనాలి? వెరీ గుడ్, వేకప్. అవునా, లేచిన తర్వాత ఏం చేస్తారు? పళ్ళు తోమడాన్ని ఏమనాలి? బ్రషింగ్. అవునా, బ్రష్ చేస్తారు. అవునా, బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తారు? చాయ్ తాగుతారు, టీ. అవునా, తాగడాన్ని ఏమనాలి? వెరీ గుడ్, ఏమనాలి? డ్రింకింగ్. షబాష్. డ్రింకింగ్ అయిపోయిందా? డ్రింకింగ్ అయిపోయిందా? డ్రింకింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత బాతింగ్. వెరీ గుడ్. బాతింగ్ అంటే స్నానం చేయడం. అవునా, వెరీ గుడ్. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారు? బట్టలు కట్టుకుంటారు. అవునా, బట్టలు ఏమనాలి? క్లోత్స్. ఏమనాలి? కట్టుకోవడాన్ని ఏమనాలి? వేరింగ్. ఏమనాలి? బట్టలు కట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? తల దూవుతారు. అవునా, వీటిని ఏమనాలి? వెరీ గుడ్. దువ్వడాన్ని ఏమనాలి? కోంబింగ్. వెరీ గుడ్. అవునా, దువ్విన తర్వాత ఏం చేస్తారు? మేకప్ చేస్తాం. మేకప్ చేస్తారు. వెరీ గుడ్. మేకప్ అయిన తర్వాత ఈటింగ్. ఏం చేస్తారు? వెరీ గుడ్. తిన్న తర్వాత చేతులు కడుగుతారు. చేతులు ఏమనాలి? వెరీ గుడ్. కడగడాన్ని వాషింగ్. వెరీ గుడ్. కడగడం అయిపోయిందా? తర్వాత ఏం చేస్తారు? స్కూల్ కి పోతారు. అవునా, రావడానికి స్కూల్ కి రావడాన్ని ఏమనాలి? గోయింగ్ టు స్కూల్. కమింగ్ టు స్కూల్. రావడం కమింగ్ స్కూల్, వెళ్ళడం గోయింగ్ టు స్కూల్. అవునా, స్కూల్ కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? చదవడాన్ని ఏమనాలి? రీడింగ్. రీడింగ్. వెరీ గుడ్. ఏమనాలి? మళ్ళీ ఏం చేస్తారు? రాయడాన్ని ఏమనాలి? వెరీ గుడ్. మళ్ళీ ఏం చేస్తారు? సింగింగ్. సింగింగ్. వెరీ గుడ్. ఇంకా డాన్సింగ్. డాన్సింగ్. వెరీ గుడ్. ఇంకా టీచర్. సార్. అవునా, సార్ చెప్తాడు మీకు పాఠం. అవునా, సార్ చెప్పింది ఏం చేస్తారు? వినడాన్ని ఏమనాలి? లిజనింగ్. ఏమనాలి? తర్వాత లాస్ట్ స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇంటికి వెళ్తారు. అవునా, వెరీ గుడ్. రిటర్న్ టు హోమ్. ఇన్ని పదాలు నేర్చుకున్నారు మీరు, చూసిండ్రా? ఇప్పుడు మరి మీరు రోజు స్కూల్ కి ఇంటికి కాకుండా ఇంకెక్కడికి పోతారు? ప్లేయింగ్ అయిపోయింది కదా, స్కూల్లో ప్లేయింగ్ కూడా చేస్తారు. స్కూల్ కి ఇంటికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తారు? ఫంక్షన్ కి వెళ్తారు, పార్టీకి వెళ్తారు కదా. మరి ఇప్పుడు ఆ ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నుంచి ఫంక్షన్ కి పోయిన తర్వాత ఏం చేస్తాము, ఎవరెవరిని కలుస్తాము అన్న పదాలు నేర్చుకుందాం. సరేనా? ఈరోజు మన టార్గెట్ ఏమో ఫంక్షన్. ఏమి? అవునా, ఫంక్షన్. ఏమో చెప్పండి ఫస్ట్. అవునా, ఫంక్షన్ కి వెళ్లే ముందు మీరు ఏం చేస్తారు? రెడీ అవుతారు. అవునా, ఏమైతారు? ఎట్లా రెడీ అవుతారు? రెడీ అంటే ఏమో సిద్ధం కావడం. రెడీ అంటే సిద్ధం కావడము, తయారు కావడము, పోవడానికి రెడీ కావడం. అవునా, ఎట్లా రెడీ అవుతారు? బట్టలు కట్టుకుంటారు. ఏవి కట్టుకుంటారు? బట్టలే కదా. ఏవి? మంచి బట్టలు. మంచి బట్టలు. అవునా, మంచివి, కొత్తవి. అవునా, మంచి బట్టలు అంటే మంచిని ఏమనాలి? గుడ్ అనాలి. ఏమనాలి? ఏమనాలి? కొత్త బట్టలు ఏమనాలి? న్యూ క్లాత్స్. ఏమనాలి? న్యూ అంటే కొత్త. అవునా, న్యూ అంటే కొత్త. బట్టలు అంటే తెలుసుగా మీకు. ఏమనాలి ఇంగ్లీష్ లో? బట్టలు క్లాత్స్. ఏమనాలి? అది రాయలేదు, సరేనా? రాద్దాం. న్యూ క్లాత్స్, మంచి క్లాత్స్ కట్టుకుంటారు. అవునా, మరి గుడ్ కి ఆపోజిట్ ఏమో? మంచికి ఆపోజిట్ చెడు. ఏమో అంటే గుడ్. అవునా, వాళ్ళన్నా ఇప్పుడు ఫంక్షన్ కు మంచి బట్టలు వేసుకోరాలేరు అనుకోండి, మీరేమంటారు? ఆ బట్టలు ఏం మంచిగా లేవు అంటారు. అవును, ఆ మంచిగా లేదు అన్నారుగా, దాన్ని బ్యాడ్ అన్నారు. ఏమనాలి? ఏమనాలి? బ్యాడ్. అవునా, ఇప్పుడు బట్టలు కట్టుకున్నారు. తర్వాత మేకప్ చేస్తారు. ఓకే, తర్వాత వెళ్తారు. అవునా, వెళ్ళడాన్ని ఏమనాలి అని చెప్పిన? గోయింగ్. ఏమనాలి? గోయింగ్. మీకు వచ్చేసింది అది. అవునా, గోయింగ్ తర్వాత ఎట్లా పోతారు? ఎట్లా పోతారు?
బైక్ ఎట్లా వెళ్తారు? బైక్. బైక్ అవునా? బైక్ పైన లేదా ఆటో. ఆటో లేదా కార్. కార్ లేదా వ్యాన్. వ్యాన్ లేదా బస్. బస్ లేదా స్కూటీ. స్కూటీ. వెరీ గుడ్. లేదా దగ్గర విలేజ్ లోనే ఉంటే ఎట్లా పోతారు? నడుచుకుంటూ కూడా పోతారు అవునా? ఏమనాలి? వాకింగ్ అనాలి. నడవడాన్ని ఏమనాలి? ఏమనాలి? ఇన్ని రకాలుగా వెళ్తారు అవునా? ఎవరెవరు వెళ్తారు? మీరు ఒక్కరే పోతారా ఫంక్షన్ కి? లేదు. వెరీ గుడ్. ఎవరెవరు? మమ్మీని ఏమనాలి? మదర్. మదర్. డాడీని ఏమనాలి? ఇంతేనా? అమ్మ నాన్ననే వెళ్తారా? ఇంకెవరు రారా? ఆ అక్క చెల్లిని ఏమనాలి? ఏమనాలి? వెరీ గుడ్. అంతేనా? ఇంకెవరు రారా? బ్రదర్. బ్రదర్. ఎవరు వస్తారు? వెరీ గుడ్. బ్రదర్. ఎవరు? అంతేనా? ఇంకెవరు రారా? గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్. వెరీ గుడ్. ఎవరు వస్తారు? ఇంకెవరు వస్తారు? గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్. వెరీ గుడ్. ఎవరు? గ్రాండ్ మదర్. ఇంకా ఇంకెవరన్నా ఉంటారా? సరే, ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం వీళ్ళందరినీ కలిపి ఏమనాలి? ఫ్యామిలీ. ఏమనాలి? ఫ్యామిలీ. ఫ్యామిలీ. ఏమనాలి? ఫ్యామిలీ. అవునా? ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం ఫంక్షన్ కి వెళ్తున్నాం. ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత ఎవరెవరిని కలుస్తారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఎవరిని కలుస్తారు? ఫ్రెండ్స్. వెరీ గుడ్. ఇంకా బంధువులు. బంధువులు. ఎవరు? బంధువులు. రిలేటివ్స్ అనాలి. వాళ్ళని ఏమనాలి? రిలేటివ్స్. రిలేటివ్స్. ఎవరు? రిలేటివ్స్ ని కలుస్తారు కదా. రిలేటివ్స్ లో ఎవరెవరు ఉంటారు? అత్తయ్య. ఆ? అత్తయ్య. అత్తయ్య. మామయ్య. మామయ్య. అత్తయ్య. వినండి, మామయ్య ఏమనాలి? అంకుల్ అనాలి. ఏమనాలి? అత్తయ్య ఏమనాలి? ఏమనాలి? ఆంటీ అనాలి. ఆంటీ. అవునా? అంకుల్ ఆంటీ కలుస్తారు. అవునా? అంతేనా? ఇంకా అంతేనా? అంతేనా? ఎవరిని కలవరా? కలుస్తాం. ఇంకెవరెవరిని కలుస్తారు? ఇప్పుడు మీకు అత్తయ్య మామయ్య వచ్చిండ్రు. అవునా? వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. ఉంటారు కదా. ఏమైతారు మీకు? బాబా. ఏమైతారు? అవునా? ఏమనాలి? బ్రదర్ ఇన్ లా అనాలి. ఏమనాలి? ఏమనాలి? బ్రదర్ ఇన్ లా. మర్దలు అయితే సిస్టర్ ఇన్ లా అనాలి. ఏమనాలి? సిస్టర్ ఇన్ లా. ఏమనాలి? సిస్టర్ ఇన్ లా. అవునా? మరి ఇప్పుడు మీ మామయ్య ఉన్నాడు, లేదంటే ఇప్పుడు మీకు ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యది పెళ్లి అయిపోయింది. అవునా? అన్నయ్యది పెళ్లి అయిపోయింది. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళు మీకు ఏమైతారు? కోడలు అవుతారు. అవునా? అవుతారు కదా. వాళ్ళని ఏమనాలి? డాటర్ ఇన్ లా అనాలి. ఏమనాలి? డాటర్ ఇన్ లా. ఏమనాలి? ఏమనాలి? డాటర్ ఇన్ లా. ఏమనాలి? డాటర్ ఇన్ లా. అందరినీ కలిసేసాడు. మరి ఫంక్షన్ లో ఇంకేం చేస్తారు? డాన్సింగ్. డాన్సింగ్ చేస్తారు. అవునా? ఇంకా పాటలు పాడుతారు. పాటలు పాడతారు. అవునా? సింగింగ్ అనాలి. ఏమనాలి? ఇంకా అందరినీ కలుస్తారని చెప్పినాం కదా. కలవడాన్ని ఏమనాలి? మీట్ అనాలి. ఏమనాలి? మీటింగ్. ఏమనాలి? గ్యాదరింగ్ అనాలి. ఏమనాలి? గ్యాదరింగ్. ఏమనాలి? గ్యాదరింగ్ అంటే అందరు ఒక దగ్గరికి రావడము. మీటింగ్ అంటే అందరు కలవడం. అవునా? అందరూ కలవడం. ఓకే, అందరు కలిసిండ్రు కదా, గ్యాదర్ అయినరు కదా. మరి అక్కడ ఏం చేయరా? చేస్తారు. తినడానికి ఏమైనా చేస్తారా? ఆ వండడాన్ని ఏమంటారు? కుకింగ్ అనాలి. ఏమనాలి? కుకింగ్. ఏమేమి చేస్తారు మరి వంటలో? చికెన్, మటన్. అవునా? చికెన్ దేని నుండి వస్తుంది మనకు? కోడి నుండి. అవునా? కోడిని ఏమనాలి? హెన్ నుండి ఏమొస్తుంది? చికెన్. ఏమొస్తుంది? చికెన్. ఏమొస్తుంది? ఇంకా మటన్ కూడా చేస్తారు కదా.
మటన్ దేని నుండి వస్తుంది? గోట్. దేని నుండి? గోట్. అవునా? ఇంకేం చేస్తారు? లడ్డూలు చేస్తారు, ఇంకా పూరి చేస్తారు, ఇంకా పన్నీర్ చేస్తారు, అన్ని చేస్తారు. అవునా? ఇప్పుడు ఇదంతా అయిపోయింది, తినేసినాం. తిన్న తర్వాత ఏం చేస్తాం? ఇంటికి వస్తాం. ఏం చేస్తాం? తిన్నాక ఏమంటాం? వెరీ గుడ్. తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఇంటికి రిటర్న్ అవుతాం. అవునా? ఏమైతాం? ఇంటికి రిటర్న్ అవుతాం. ఇప్పుడు చూడండి, దీన్ని మీరు ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనం ఇంగ్లీష్ ఫామ్ చేయాలి చూడండి. We అనండి. We have decided to. We have decided to go to function. We have decided to go to function. Then I started ready to the function. I wear new clothes and we are started in the bus to go to function. ఓకేనా? లేకపోతే ఇంకా మీరు ఫంక్షన్ లో ఒకవేళ విలేజ్ లోనే ఫంక్షన్ అయితే we are started by walking to go to function because function was held near my house. ఇంటికి దగ్గరనే ఉండే కాబట్టి నడుచుకుంటూ కూడా ఫంక్షన్ కి వెళ్ళినాం అని అర్థం. సరేనా? ఓకే. ఫైనల్లీ ఓకే. హూ ఆర్ స్టార్టెడ్, మరి ఎవరెవరు వెళ్తున్నారు? టోటల్ ఫ్యామిలీ కదా, అవునా? రైట్. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు గుర్తు పెట్టుకోండి. సరేనా? ఓకే. రైట్. లేటర్ వి మేట్ మై ఫ్రెండ్స్ relatives in the function. అవునా? రిలేటివ్స్ లో ఎవరెవరు ఉన్నారు? అంకుల్, ఆంట్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, ఇంకా చాలా మంది ఉంటారు. సరేనా? ఓకే. లెట్ ఫైనల్లీ we took our ఇటు వినండి ఒక్క నిమిషం. సరేనా? ఒకవేళ మీరు అవునా ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ తిన్నారనుకోండి, అది మీకు ఏమైతుంది? బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఏమైతుంది? బ్రేక్ఫాస్ట్ ఏమైతుంది? లేదా టిఫిన్ ఏమైతుంది? టిఫిన్. మధ్యాహ్నం తింటే మధ్యాహ్నం తింటే లంచ్ అనాలి. ఏమనాలి? నైట్ తింటే డిన్నర్ అనాలి. ఏమనాలి? సప్పర్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? సరేనా? అదే ఫ్రెండ్స్ అందరితోని కలిసి తిన్నా డిన్నర్ అనొచ్చు. సరేనా? ఓకేనా? ఒకవేళ మీరు నైట్ ఫంక్షన్ లో తింటే we took our dinner and went to home. ఓకే. రైట్. ఆపే.